స్వామి స్వామి ఏమి ఏమి నమస్కారం స్వామి. నమస్కారము. ఏం స్వామి నమస్కారం పెడితే కింద వేసి నమస్కారం పెడుతున్నావు? నువ్వు నమస్కారం పెట్టావు. నమస్కారం ప్రతి నమస్కారం పెట్టాను ఆయన. ఓహో నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని నమస్కారం అని పెట్టాను. అందుకోసమై చేతులు లేపాలి కింద పడిపోయింది అనమాట. తట్టదుకో నీ ఎక్క ముగింటి రమ్మను. ఎవరినా తట్ట నువ్వు చేసి నన్ను ఉంటా స్వామి. అదేనా నాకు నడువు తట్టదుకో నడువులు వంగమంటావా? అలాగే నాకు కూడా పని చేయలేదు స్వామి. నీకు కూడా పని చేయవా? అలాగే సూపర్ హాస్పిటల్ పుట్టపడి సూపర్ హాస్పిటల్ అడిగిపోతే ఏమైతుంది? ఏమి పడబెట్టి అన్ని క్లీన్ చేస్తారు. పండ పెట్టి క్లీన్ చేస్తారా? చేసినారు అందుకో నీకు చేసింటారులే స్వామి. ఆయన ఎక్కడి నుంచి రాడు స్వామి? ఇక్కడి నుంచి నేను బ్రహ్మంగారు మాట నుంచి వచ్చిన. బ్రహ్మగారు మాట నారందరూ సిద్ధయ్య గురించి ఎక్కడ సిద్ధయ్యకి సిద్ధయ్యది సిద్ధేది సిద్ధయ్య మఠం వింటారు స్వామి. సిద్ధయ్య మఠం పోమంటున్నావా? ఏం చెప్తావో ఏమో నాకు సౌండ్ అర్థమే కాదా. అది కుదరబట్టుకునేనా మళ్ళీ నాకు ఫోన్ వచ్చాకే పెళ్లి కాలం ఉందనేసి వెంటనే తొందరగా వచ్చేసాను ఇంటికి. ఆయన పెళ్లి కాలం ఏం లేదు స్వామి. ఇప్పుడు ఎందుకు పిల్ల మేము తెలుసా? ఎందుకు ఆయన పావుల అవును సీఎం చిన్నాడు భార్య కొండమ్మ గారికి అవును లేక లేక తల్లిదండ్రులతో ఆచరణ కలిగింది. ఆమె నామకరణ పిల్లలు స్వామి. సంతోషం నాయన. ఇక్కడ పిల్లమ్మాయి అమ్మా అయ్యా స్వామి. అమ్మగారు అబ్బా బాగున్నారు తల్లి. బాగుంటే సంతోషం అమ్మా. రెడ్డి గారు బాగున్నారు. కుమార్ బాగున్నారు. వాడకి బాగున్నారా? బాగుంటే మంచిది. చక్కనుకున్నాయినా మీ అమ్మ ముందు రమ్మని స్వామి సారికి నాకు నడుము ఉంటున్నా. అంటే మాట మాటగా అందించేదానికి నేను అదే పనికి పుట్టినాను స్వామి నీకు. నాకన్నా చిన్నవాడి ఆస్త తట్టని ఏం పోతుంది. సరే సరే స్వామి. నన్ను దేవుడు కాదులేమ్మా. స్వామి అమ్మా నా బిడ్డకి నామకరణం చేయండి స్వామి. అవునా నామకరణం చేయాలంటున్నావా? యావారం పుట్టింది శనివారం జన్మించింది స్వామి. శనివారం జన్మించింది. ఎన్ని గడేపు ఏమి స్వామి? ఎన్ని గడేపు జన్మించింది? 9 గంటల పైన స్వామి. వానైనా నువ్వు చెప్తే 9 గంటల పైన స్వామి. 9 గంటల పైన 10 గంటలు లోగా అంటున్నా. అవును స్వామి. 9 పైన 10 లోపల. అవునా 9:30 నిమిషాలు కట్టున్నా. అవును స్వామి. సంతోషం తెలిసి చెప్తానంటాను స్వామి. ఏమి ఏంటి పిల్లక నువ్వు ముక్కో దూరంగా ఉండో. ఏమే ఇప్పుడు ఇదంత బీకేసి చాలా పాలం లేదు మీకు. అమ్మా నువ్వు దూరంగా వారు చెప్తాడు. శనివారం జన్మించింది. ఏం చెప్తాడవ్వా? పురుగులే స్వామి. పురుగులో వాళ్ళ లోపల నువ్వు దూరంగా ఉన్నాయినా పురుగులు కానీ. శనివారం జన్మించింది 9:30 జన్మించినట్టున్నావు కాబట్టి దివ్యమైన మోటము. అమ్మా శ్రీ అనేక్షం పైన శ్రీ 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 చిన్నమ్మ నామకరణం చేశారు తల్లి. స్వామి చక్కగా నామకరణం చేస్తారు కానీ పెళ్లి గారి నుండి తలారి వారి చేత ఇచ్చి పంపించాలి. ఏమి ఓపిక పట్టండి స్వామి. ఎందుకు నాయన ఇక్కడ నామకరణం చేశారు కదా. అవునే నామకరణం అయిపోయింది. ఇంకా కాళ్ళు ఎందుకు మాత్రం మేము అలాంటి తినకూడదు. ఏం స్వామి? మేము తినము నాయన. మీ బ్రాహ్మణులు కాబట్టి తినకూడదు ఉంటున్నా. బ్రాహ్మణులు తినరా? లేకంటే చికెన్ పకోడీ తినండి. అది కూడా తినకూడదు ఆయన. మటన్ అలాంటివి కూడా ముట్టుకోకూడదు. ఈ పండులేమో స్వాములు బ్రాహ్మణులు తగ్గినారు కదా. బ్రాహ్మణులు చికెన్ మటన్ తినరు. అవి తినకంటే పని కాదు స్వామి. సపరేట్ గా గుడ్డుగా తినరా? అలాంటివి కూడా తినకూడదు స్వామి. ఆయన గుడ్డు కూడా తినరా? అసలు ముట్టుకోరా? ముట్టుకోకూడదు నాయన. మీరు అలాంటి మాంసాహారులే కాదు. మీరు శాకాహారం. మీరు అలాంటి ముట్టుకోరు. ముట్టుకోము నాయన. సందకారు నీయట స్వామి మిద్దె ఎక్కినాడు స్వామి. ఎవరో ఉంటారు. నేను కాదు నువ్వు కాదు స్వామి. లేదు లేదు. నేను మదనపల్లి నుంచి ఇస్తే వచ్చా.
మదనపల్లి నుంచి ఇట్లా వచ్చావా? లేకుంటే అటు వచ్చిందంటే ఇట్లా పైకి వచ్చింది నువ్వు అయితే ఇట్లా ఈ పాట వచ్చింటే ఇట్లా ఎక్కుదు మదనపల్లికి ఇట్లా వచ్చింటావు. ఎట్లొచ్చినా నాకు అవసరం లేదు నాయనా. లేదంటే నువ్వు తినకంటే పని చేస్తాను. ఒకసారి మిద్ది మీదకి వచ్చే స్మెల్ అన్నా చూడు. నువ్వేమో మర్యాద తీసే పెట్టుకున్నావు నా మర్యాద. నేను అలాంటి పని చేయను. ఇంత దొంగ సాములే సరే స్వామి, నన్ను అపార్థం చేసుకోవద్దు. తింటారు కాబట్టి నేను అడిగాను స్వామి. నేను తినకూడదు స్వామి. ఇక్కడ నామకరణం అయిపోయింది. మీకు ఏదైనా వస్తువులు కావాలంటే ఇచ్చి పంపిస్తాం స్వామి. మామూలు ఏది ఇస్తారా? ఇదో మీ కోరికలు ఉంటాయి కదా. ఉంటాయి, అడిగితే మళ్ళీ గొప్ప ఇస్తారా అని. స్వామి ఏం తక్కువ వాళ్ళకు అవునా? దాన్ని మూలుగుతాను ఇంట్లో. నిజమా? అలాగైతే నాకు ఉంగరం చెప్పమా నాయన. ఉంగరమా స్వామి? స్వామివేనా? ఏమయ్యా అరమేష్టు, ఆయన అన్ని వినపడిందా? ఉంగరం కావాలంటున్నాడు. ఉంగరం అన్నాడు, అర్థమైందా? ఏమయ్యా వాళ్ళు గొప్పింటోళ్ళు కదా, వాళ్ళది ఒకటి చేపించమని ఉంగరం అంటాను. ఇట్ట వాళ్ళు బ్రాహ్మణులు కదా, వాళ్ళకి ఎక్కువ ఆశగా ఉంటారు. వాళ్ళు అడిగింది మనం ఇచ్చి పంపించేత మనకి ఏం తక్కువ ఉండదు అక్కడ. ఇంకా ఏమైనా అంత బెల్లము, బియ్యము, బేడలు, ఇంత ఆకుకూరలు అట్లాంటి ఇట్లాంటి ఆకుకూరలన్నీ తీసుకుని మనం లేట్గా ఇస్తాను. ఇప్పుడు నీకు ప్రతిసారి కావాలంటే నా దగ్గర 2 ముద్దలు బెల్లం తీసుకో. నీ దగ్గర 2 ముద్దలా? చాలకపోతే మా అన్నకాడ 2 ఉన్నాయి తీసుకో. ఏ ముద్దలు అంటున్నావు నైనా నువ్వు? ఏ ముద్దలు అంటున్నావు? బెల్లం ముద్దలు స్వామి. ఉంటారా? అంటే నీకు అవి వద్దంటావు, అవసరం లేదంటావు. ఇప్పుడు మా దగ్గర బెల్లం ముద్దలు చిన్న, మా అన్నకాడ బెల్లం ముద్దలు పెద్దవి ఉన్నాయి. మా అన్నకాడ కొనుక్కున్నాడు చూడు. నీకు సరిపోవాలంటే 50 ముద్దలే నీకు సరిపోయేది. అక్కడ పనికిరావు స్వామి, నీకైతే ఉపయోగపడతాయి. తీసుకో లోపలికి వెళ్ళనైతే. అలాగేంటవా?